హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ద డే. ఈరోజు మనం ఈ యొక్క నేషనల్ సివిల్ సర్వీస్ డే గురించి మాట్లాడుతున్నాం. యాక్చువల్లీ మీరు ఈ వీడియో చూస్తుంది ఏప్రిల్ 22 అయి ఉంటుంది. ఎందుకంటే యాక్చువల్లీ ఇది ఏప్రిల్ 21 రోజు పబ్లిష్ అవ్వాల్సింది. చిన్న ఆడియో ఇష్యూస్ వల్ల మనం పబ్లిష్ చేయలేకపోయాం. ఎనీహౌ, మనకి ఒక నేషనల్ సివిల్ సర్వీస్ డే 21 ఏప్రిల్ ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ మీరందరూ కూడా ఆస్పైరింగ్ సివిల్ సర్వెంట్స్ కాబట్టి మీరందరూ కూడా ఐఎమ్ విషింగ్ యూ హ్యాపీ సివిల్ సర్వీసెస్ డే. మీరు సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్ ఇవి మూడే అనుకున్నారు. ఏ జాబ్ అయినా సరే సివిల్ సర్వెంటే. ఓకే, ప్రజలకు సేవ చేసేది. అది మీరు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 ఆర్ గ్రూప్ 4 ఎనీ జాబ్. ఓకే, ద ఓన్లీ థింగ్ ఈజ్ సర్వింగ్ టు ద పీపుల్. మరొకసారి సివిల్ సర్వీస్ డే ఇది ఎలా వచ్చింది అండ్ 21 ఏప్రిల్ని ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం? దీని వెనకాలమైన రీజన్ ఉందా? దాంతోపాటు ఓవరాల్గా అసలు ఈ సివిల్ సర్వీస్ డే యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ప్రాముఖ్యత ఏంటి? సివిల్ సర్వీస్ డే రోజు ఏమేం చేస్తాం మనం? అంటే బెస్ట్గా ఎవరైనా పర్ఫామ్ చేస్తే వాళ్ళకి ఏమైనా మనం అవార్డ్స్ లాంటివి ఇస్తామా? దాంతోపాటు ఈ యొక్క సివిల్ సర్వీసెస్ అన్నది అంటే ఈ యొక్క హిస్టారికల్గా ఎలా స్టార్ట్ అయింది? ఈ డైరెక్షన్స్లో మనం ఈ యొక్క వీడియోని కవర్ చేయడానికి ట్రై చేద్దాం. మరి కాన్సెప్ట్ ఆఫ్ ద డే అనేది అప్పుడప్పుడు కొద్దిగా మిస్ అయింది, బట్ నేను మ్యాక్సిమం రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తుంటాను. ఓకే, సరే. మనకి సివిల్ సర్వీసెస్ డే ఎవ్రీ ఇయర్ 21 ఏప్రిల్ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటుంటాం. ఈసారి మనకి సండే వచ్చింది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇయర్ అనేది మనకు మారుతూ ఉంటుంది. ఒకసారి మనం సివిల్ సర్వీసెస్ డే గురించి ఫర్దర్గా మాట్లాడుకునే ముందు కొన్ని ఇంపార్టెంట్ కొటేషన్ చూద్దాం సివిల్ సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి గారు ఇచ్చినటువంటి కైండ్ ఆఫ్ వ్యూ కానీ, లేదా జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, అండ్ మనకి ఏబి వాజ్పేయి గారు కానీ, ఇంకా అలా కొంతమంది సివిల్ సర్వీసెస్ గురించి చెప్పినవి ఒకసారి రికలెక్ట్ చేసుకుందాం. దాని తర్వాత మనం యాక్చువల్ మ్యాటర్లోకి వెళ్దాం. ఇక్కడ చూసినట్టయితే కనుక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏమంటున్నారు? ఫెయిత్ ఈజ్ ఆఫ్ నో ఇవిల్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో ఫెయిత్ అండ్ స్ట్రెంగ్త్ అనే మనకు చాలా ముఖ్యము. బోత్ ఆర్ ఎసెన్షియల్ టు అకంప్లిష్ ఎనీ గ్రేట్ వర్క్. ఓకే, నమ్మకం, దాంతోపాటు మనకి స్ట్రెంగ్త్ అనేది, బలం అనేది ఉండాలి. సో మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏమంటారంటే ఈ యొక్క సివిల్ సర్వీసెస్ అనేది మనకి స్టీల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద ఇండియా అంటారు. అంటే ఒక బిల్డింగ్కి ఒక స్టీల్ ఫ్రేమ్వర్క్ అనేది ఎంత ఇంపార్టెంటో, ఇండియా అలాంటి నేషన్కి కూడా ఈ సివిల్ సర్వీసెస్ అనేవి అంత ఇంపార్టెంట్ అని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఒపీనియన్ అనమాట. ఇది కాంటెక్స్ట్. ఓకే, అలానే మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఐడియా ఉంటే చెప్పండి, అసలు ఒక ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అని ఎవరంటాం? మనకి బ్రిటిష్ టైంలో, ఓకే, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాదు, బ్రిటిష్ టైంలో ఎవరిని అంటాం? మీకు ఐడియా ఉంటే చెప్పండి. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏమంటున్నారు? ద ట్రూ టెస్ట్ ఆఫ్ సివిల్ సర్వెంట్ ఈజ్ నాట్ హౌ మచ్ హీ నోస్ బట్ హౌ మచ్ హీ కేర్స్. అంటూ సివిల్ సర్వెంట్కి ఎంపతి అనేది ఉండాలన్నమాట. ఓకే, అంటే మనకి ఎంత సబ్జెక్ట్ వచ్చింది, మనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా, సెకండ్ ర్యాంక్ వచ్చిందా, సివిల్ సర్వీస్లో ఉన్న గ్రూప్స్లో కానీ అది మ్యాటర్ కాదు. రేపు మనకు జాబ్ వచ్చిన తర్వాత మనం పబ్లిక్ ఎలా సర్వీస్ చేస్తున్నాం, దట్ కైండ్ ఆఫ్ హ్యూమన్ టచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ హ్యూమన్ టచ్ అనేది మనకి ఎర్లీ డేస్ ఆఫ్ ద కెరీర్లోనే అలా మనకు అవకాశం వస్తుంది. ఎప్పుడైతే వన్స్ మీరు సీనియారిటీలో ప్రమోషన్స్ వచ్చిందంటే కనుక ప్రజలతో మీరు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యేటటువంటి అవకాశం అనేది తగ్గుతుంటుంది. నెక్స్ట్ మనకి ఏబి వాజ్పేయి గారు ఏమంటున్నారు? అవర్ నేషన్ ఈజ్ డిఫైన్డ్ బై ఇట్స్ పీపుల్ నాట్ బై ఇట్స్ బార్డర్. వీ కౌంట్ ఆన్ అవర్ సివిల్ సర్వెంట్స్ టు అప్హోల్డ్ ది స్పిరిట్ అండ్ సర్వ్ విత్ ఇంటిగ్రిటీ, డెడికేషన్, ఎంపతి. ఓకే, అంటే ఈ సివిల్ సర్వెంట్స్ వాళ్ళు యొక్క స్పిరిట్ని, దాంతోపాటు అంటే ఆ యొక్క అంటే ఏదైతే వర్క్ చేసేటటువంటి ఆ స్పిరిట్ ఏదైతే ఉందో దాంతోపాటు మన సమగ్రతతోని, ఆ డెడికేషన్తోనే, ఎంపతితో పనిచేసి మన యొక్క ఈ పీపుల్ని యూనిట్గా ఉంచగలుగుతారని చెప్పేసి ఏబి వాజ్పేయి గారి యొక్క ఒపీనియన్. సివిల్ సర్వీస్ విల్ అప్హోల్డ్, వీళ్ళు వీటిని కాపాడుతారు అని చెప్పేసి. సరే, మనం సివిల్ సర్వీస్ డేని ఎవ్రీ ఇయర్ 21 ఏప్రిల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇలా సెలబ్రేట్ చేసుకుని మనం స్టార్ట్ చేసింది 2006 నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఆ డేనే అంటే, ఆ రోజు మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ యొక్క సివిల్ సర్వెంట్స్ని ఉద్దేశిస్తూ ఒక స్పీచ్ ఇవ్వడం జరిగిందనమాట. ఆ స్పీచ్లోనే సివిల్ సర్వెంట్స్ని మనం స్టీల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉద్దేశించారు. మరి సివిల్ సర్వీసెస్ డే రోజు మనం ఏం చేస్తాం? వి విల్ అక్నాలెడ్జ్ సివిల్ సర్వెంట్స్ యొక్క వర్క్ ఏదైతే ఉందో వాళ్ళు అక్నాలెడ్జ్ గ్రహించి అండ్ అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. దేశం యొక్క అభివృద్ధిలో సివిల్ సర్వెంట్స్ యొక్క డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం అప్రిషియేట్ చేస్తాం ఆ రోజు. మనం చూసినట్టయితే కనుక ఈ సివిల్ సర్వీస్ ఫస్ట్ వీటిని మనం ఇండియన్ సివిల్ సర్వీస్ అనేవాళ్ళం. ఇందులో ఇండియన్స్ని ఫస్ట్ ఈ ఎగ్జామ్ రాయనిచ్చేవాళ్ళు కాదు. ఓకే, ఓన్లీ వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళని ఈ యొక్క నామినేట్ చేసేవాళ్ళు. 1854లో మెకాలే రిపోర్ట్ అని ఇచ్చారు. 1853 చార్టర్ యాక్ట్ ప్రకారం 1854 మెకాలే రిపోర్టు యొక్క ఎగ్జామ్లో మెరిట్ బేస్ పైన ఎగ్జామ్ కండక్ట్ చేయాలన్నారు. అందుకోసం అని చెప్పేసి 1855లో యొక్క సివిల్ సర్వీస్
ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి లండన్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేవి స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఎగ్జామ్ ఓన్లీ లండన్లోనే కండక్ట్ చేశారు. అండ్ ఇందులో ఎక్కువ ఈ సిలబస్లో యూరోపియన్ క్లాసిక్స్ ఎక్కువ ఉండేవి అనమాట. అంటే ఫ్రెంచ్ ఇట్లాంటివి ఎక్కువ ఉండేవి, లాంగ్వేజ్ బేస్డ్. కాబట్టి ఇండియన్స్ క్లియర్ చేయడం చాలా కష్టంగా ఉండేది. అయినప్పటికీ కూడా 1864లో ఫస్ట్ ఇండియన్ సత్యనాథ్ ఠాగూర్, అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క బ్రదర్, సక్సెస్ఫుల్గా దీన్ని క్లియర్ చేశారు. దాని తర్వాత కొంతమంది ఇండియన్స్ కూడా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ని క్లియర్ చేశారు. దాని తర్వాత మనకి కాంగ్రెస్ ఫామ్ అవ్వడం, ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ 1885లో వాళ్ళు డిమాండ్ చేస్తూ వచ్చారనమాట. ఏమని, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఇండియాలో కూడా కండక్ట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. వరల్డ్ వార్ 1 తర్వాత 1914 to 1918 తర్వాత పార్లమెంటు రిఫార్మ్స్ వచ్చాయి కదా మనకి 1919లో. ఆ రిఫార్మ్స్లో వీళ్ళు తీసుకొచ్చేది ఏంటంటే 1922 నుంచి ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ని ఇండియాలో కండక్ట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అట్ ద సేమ్ టైం ఈ 1919 పార్లమెంటు రిఫార్మ్స్తో మనకి ఈ యొక్క ఇండియాలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే దాన్ని కూడా అపాయింట్ చేశారు. అది తర్వాత రోజులలో యూపీఎస్సీ అయింది. దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935లో ప్రావిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, అంటే రాష్ట్ర స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేశారనమాట 1935. సరే, మనం ఈ అంటే సివిల్ సర్వీస్, నేషనల్ సివిల్ సర్వీస్ డే రోజు రికగ్నైజేషన్ అండ్ మోటివేషన్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఆఫీసర్ని మోటివేట్ చేయడం అండ్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేట్ చేసి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవార్డ్స్ అనేవి ఇస్తుంటారు. ఓకే, ఫర్ దేర్ ఎక్సెప్షనల్ వర్క్ కానీ వాళ్ళ అచీవ్మెంట్స్కి కానీ ఈ అవార్డ్స్ అనేవి ఇస్తుంటారు. అండ్ దీని యొక్క ప్రాముఖ్యత ఏంది, మనం ఇందాక డిస్కస్ చేసినట్టు వాళ్ళ యొక్క పబ్లిక్ సర్వీస్ దాన్ని రికగ్నైజ్ చేయడం, అలానే వాళ్ళలో ఒక ప్రొఫెషనలిజం, దాంతోపాటు ఎథిక్స్, వాటి యొక్క ఇంపార్టెన్స్ అని తెలియజేస్తూ అండ్ అలా ఎవరైతే కనుక వాల్యూస్ని కట్టుబడి ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవార్డు చేయడం అనమాట. వాళ్ళ యొక్క ప్రొఫెషనలిజానికి, దాంతోపాటు వాళ్ళకి ఇంటిగ్రిటీకి. దెన్ ఇన్స్పైరింగ్ ద ఫ్యూచర్ జనరేషన్స్, ఇలా ఎవరైతే బెస్ట్ అవార్డు తీసుకుంటారో ఆబ్వియస్గా వాళ్ళ గురించి న్యూస్ పేపర్లలో రావడం, అంటే కొంతమంది డైరెక్ట్గా చూడడం, దానివల్ల ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇన్స్పైర్ అవుతుంటారు. మీరు చూస్తుంటారు కొంతమంది సివిల్ సర్వెంట్స్ టాపర్స్ కూడా వాళ్ళ చిన్నప్పుడు ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని చూసి ఇన్స్పైర్ అయినాం అని చెప్పిన వాళ్ళు. స్ట్రెంథనింగ్ ద సిటిజన్ గవర్నమెంట్ రిలేషన్స్. ఓకే, ఇలా దీనివల్ల ఏమవుతుంది, మనకి పబ్లిక్కి సివిల్ సర్వెంట్స్ మధ్యలో ఒక కొలాబరేషన్ అనేది డెవలప్ చేయగలుగుతాం. ఇలా బెస్ట్ పర్ఫార్మింగ్ ఉన్న వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడం ద్వారా. ఇవి మనకు ఓవరాల్గా సివిల్ సర్వీసెస్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం, దీని ఒక సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నదానికి. బట్ మనం ఓవరాల్గా ఈ వీడియో కంక్లూడ్ చేసే కన్నా ముందు ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంటంటే నేషనల్ సివిల్ సర్వీస్ డే, అది ఏ రోజు జరుపుకుంటాం, ఆ రోజు జరుపుకోవడానికి రీజన్ ఏంటి, అండ్ ఇంపార్టెంట్ పీపుల్ ఇచ్చినటువంటి కొటేషన్స్, హిస్టారికల్గా సివిల్ సర్వీసెస్ అనేవి మన ఇండియాలో ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది, అండ్ సివిల్ సర్వీస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, అండ్ మనకి నేషనల్ సివిల్ సర్వీస్ డే రోజు మనం చేసేటటువంటి వివిధ ప్రోగ్రామ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.